గత నెల రోజులుగా అందరి ముఖాలు వెలవెలపోవటానికి కారణం ఏంటి? కరెన్సీ కటకటే. 10లు, 20లు, 50లు, 100లు లేక కష్టాలు పడుతున్నారు జనం. అటు ప్రభుత్వం కూడా తనకు చేతనైనంత చేస్తూనే ఉంది. అయితే 2000 నోటు గాని, వచ్చి వెళ్ళిపోయిన 500 నోటు గాని జనం ఆరాటాన్ని తీర్చలేకపోతున్నాయి. బ్యాంకులు, ఏటీఎంలు కిటకిటలాడిపోతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు చాలా మంది చిన్న నోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. 10, 20, 50, 100 ఎంత త్వరగా వస్తే అంత హ్యాపీగా ఉంటుంది అని అంటున్నారు. అందుకే మోదీ సర్కార్ ఒక వినూత్న ఆలోచనను కార్యరూపంలో పెట్టబోతోంది. అదే ప్లాస్టిక్ మనీ. ప్లాస్టిక్ మనీ అంటే పేపర్కి బదులు ప్లాస్టిక్ని కానీ పాలిమర్స్ని కానీ వాడుతూ తయారు చేసే కరెన్సీ. ఈ ఐడియా మరీ కొత్తదేం కాదు. ఆస్ట్రేలియాలో అయితే ఆల్రెడీ మొత్తం అంతా ప్లాస్టిక్ నోట్లే. ఇంకా అనేక దేశాల్లో ప్లాస్టిక్ డబ్బులు చకచకా వాడేస్తున్నారు. ఆస్ట్రేలియాలో 1970లో మొదలుపెట్టి మెల్లమెల్లగా అన్ని నోట్లు ప్లాస్టిక్లోకి మార్చేశారు. ఇప్పుడు మన దేశంలోనూ అదే చేయబోతున్నారట. పెద్ద నోట్ల కంటే ముందుగా చిన్న డినామినేషన్ని ప్లాస్టిక్లోకి అచ్చేయబోతున్నారు. అయితే ఈ ప్లాస్టిక్ నోట్లు కూడా పేపర్ నోట్స్ అంత పకడ్బందీగానే ఉంటాయి. ప్లాస్టిక్ నోట్లలో కూడా సెక్యూరిటీ థ్రెడ్ లాంటి అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా యాడ్ చేయొచ్చు. అందుకే చాలా దేశాలు ప్లాస్టిక్ జిందాబాద్ అని అంటున్నాయి. ఇండియాలో మరికొన్ని నెలల్లో రాబోతున్న తళతళలాడే ప్లాస్టిక్ నోట్లు ముందుగా కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్ నగరాల్లో అందుబాటులోకి వస్తాయట. హైదరాబాద్, ముంబై లాంటి మహానగరాలకి ట్రయల్స్ అన్ని అయ్యాక వస్తాయట. అంటే కొంచెం లేట్ అయ్యేలానే ఉన్న ప్లాస్టిక్ మనీ ఎంట్రీతో మార్కెట్ తీరే మారిపోనుంది. ఒక్కసారి అచ్చేస్తే ప్లాస్టిక్ మనీ కనీసం 5 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉంటుందట. అందువల్ల పేపర్ కరెన్సీ కంటే దీన్ని తయారు చేయటం చౌక అంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్లాస్టిక్ నోట్లతో ఇప్పటికే ఆస్ట్రేలియా దొంగ నోట్ల బెడద నుంచి బయటపడింది. పాక్ లాంటి శత్రువులతో పోరాడుతున్న మనం ఈ పరిష్కారాన్ని సాధ్యమైనంత త్వరగా వాడుకోవాలి.